అని పాస్బుక్లు చేయించుకున్నాం గవర్నమెంట్లో. సో కాబట్టి గవర్నమెంట్ ఎక్సలెంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. జగన్ గారు కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఎక్సలెంట్ కదా, 740 కోట్లతో అభివృద్ధి చేస్తుంది హాస్పిటల్. కిడ్నీ సెంటర్ డయాలసిస్ ప్లస్ కిడ్నీ సెంటర్స్కి, కిడ్నీ పేషెంట్స్కి ఉద్దానంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. 70 కోట్లతో వాటర్ ప్లాంట్ 7 స్టేజెస్లో వాటర్ ప్యూరిఫై చేస్తున్నారు. ఈ కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అవుతుంది ఇట్లా అని మొత్తం ప్రభుత్వం ఇది చేస్తుంది కాబట్టి ఎక్సలెంట్. ఈరోజు పలాస ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు ఈ రోజున వరకు. ఇంకొకటి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని మారుస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ఏముంటుంది తెలుసా, అధికారం రావడమే ఏకైక లక్ష్యం ఉంటుంది పార్టీ అన్నాక అది. సో కాబట్టి ఏముందంటే అట సఫలింగ్ చేసుకుంటారు. నాయకుడికి కావాల్సిన లక్ష్యం ఏం తెలుసా, మనం విన్నింగే మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి అటు ఇటు చేసినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు కానీ వేరే వాళ్ళని ఏమో చూడరు. ఎమ్మెల్యేలు ఎవరు చూడట్లేదు ఈరోజు. సో సీఎంను చూస్తున్నారు కాబట్టి సీఎం క్యాండిడేట్ మెయిన్ కాబట్టి సీఎంను చూసి ఓట్లేస్తున్నారు తప్ప లోకల్ క్యాండిడేట్ చూసి కొంచెం ఉండొచ్చు వీళ్ళది, మరి అంత ఉండదు. కాబట్టి నెక్స్ట్ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తుంది. అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది, సచివాలయం వ్యవస్థ బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమవుతుందంటే ప్రతి పనికి మండల కేంద్రాలు పోయేటవాళ్ళము. ఈరోజు 15 కిలోమీటర్ల లోపల లేకుండా 3 కిలోమీటర్ల లోపల పరిధిలో గ్రామ సచివాలయం పనులన్నీ అయిపోతున్నాయి. సో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు కదా. సో కాబట్టి ఇంకా అబ్సల్యూట్గా మంచిగా ఉంటుంది కదా. ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి, డాక్టర్ క్లినిక్లు ఉన్నాయి ఈరోజు. ఏది గ్రామ పంచాయతీలోనే నాడు నుండే స్కూల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ మంచిగా. సో కాబట్టి హ్యాపీ, బాగుంది, పరిపాలన అయితే బాగుంది. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే ఇంకా ఎలాంటి మార్పులు చూడొచ్చు ఆంధ్రాలో? నేనేమంటున్నా అంటే నిరుద్యోగ సమస్య కొంచెం అంటున్నారు కదా వీళ్ళు. ఆల్రెడీ 150,000 పోస్టులు గ్రామ సచివాలయ పోస్టులు ఫిలప్ చేసింది. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ కోరేది ఏమంటే టీచర్ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు ఇవన్నీ ఫిలప్ చేసింది అనుకో, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. మళ్ళీ కూడా ఇంకా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేస్తుంది. ఒక్క ముక్కలో 2024లో సీఎం అబ్సల్యూట్లీ వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం అవుతారు. రైట్, థ్యాంక్ యూ.